హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు బస్సు, ట్రైను, ఆటో అన్నీ ఎక్కా. కానీ ఇప్పుడు అసలు గ్రాండ్ ఎంట్రీ ఫ్లైట్ చిన్నప్పటి కల నెరవేరింది. ఇప్పుడే మిస్టర్ ఇంటర్నేషనల్ ఫీల్ వచ్చేస్తుంది. కానీ నిజానికి ఏం చేయాలో తెలీదు. హమ్మయ్య! ఒకటేమిటి 20 నిబంధనలతో ఫాలో అయ్యాక చివరికి లోపలికైతే వచ్చేసా. సో ఇదే నా లైఫ్‌లో ఫస్ట్ టైం. నేల మీసాలు మెలేసింది, భూమి నన్ను వదిలేసింది. అబ్బో! ఇదే టేక్ ఆఫ్ ఫీలింగ్. ఇంకొక 2 సార్లు ఎక్కాననంటే మనసు కరిగిపోతుంది. నా పక్కనోడేమో 'బిగ్ బాస్' చూస్తున్నాడు. సో నాకా గ్రావిటీ మీద నమ్మకం లేదు. నేనేమో గజగజ వణికిపోతా ఉన్నా. సో ఇదే నా కలల దృశ్యం. భూమి మొత్తం చిన్న పిల్లల ఆట బొమ్మల్లా కనిపిస్తుంది. కానీ నిజానికి నా కిడ్నీ కూడా అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిన ఫీలింగ్ వస్తోంది. అసలే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాం కదా! ఇంక మన బడాయి గురించి మీకు తెలిసిండేదే. సో 4 ఫోటోలు, 8 వీడియోలతో కవర్ చేద్దాము అనుకుంటున్నప్పుడు, సో మన ఆకలి గురించి తెలుసుకొని మనం ఇంతవరకు ఎవరి కోసమైతే వెయిట్ చేసామో ఆ పర్సన్ అయితే ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని వచ్చేసింది. ఆవిడెవరో కాదు, మన హెయిర్ హోస్టెస్ ఆంటీ గారు. ఇది గనుక ఆవిడ వినిందంటే నా పీక మీద కాలేసి తొక్కేస్తుంది. దీని సైజ్ చూసి నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇది తింటే కడుపు నిండదని గ్యారంటీ. కానీ డబ్బులు వసూలు చేసామన్న ఫీలింగ్ మాత్రం హాయిగా వస్తుంది. సో దాంట్లో ఏమీ లేదు. ఒక చిన్న స్నాక్స్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ గూడా మా ఊర్లో మా పక్కింటి కిరాణా షాప్‌లో దొరికేవేనండి. వేరే ఏమీ గూడా గాదు ఇవన్నీ గూడా. సో ఇవన్నీ తినిన తర్వాత మూతి తుడుచుకోవడానికి టిష్యూ గూడా ప్రొవైడ్ చేశారు. ఎంతైనా అఫీషియల్ కదా! సో మనం గూడా ఎచ్చులు పడుతూ తినేసాం. మూతి కూడా తుడుచుకునేసాం. పొట్టోడికి దోలు తీరిపోయింది. సో అంతలోపు మన పైలట్ మామ షుగర్ పేషెంట్ అనుకుంటా. సో మళ్ళీ భూమిపైకైతే వస్తున్నాం. ల్యాండింగ్ నాజూగ్గా ఉంటుందో, లేక మా కాలేజీ బస్ మెకానికల్ డ్రైవర్ లాగా హార్డ్‌గా బ్రేక్ వేస్తాడో చూడాలి మరి. అయినా నిజంగా వండరండి. సో వాళ్ళిచ్చిన స్నాక్స్ తినేలోపే డ్రైవర్ అంకుల్ అయితే దింపేశాడు. సో ఏం చేస్తాం, అంతే. ఫైనల్‌గా అయితే దిగేసాం. ల్యాండింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఒకరొకరే స్టార్ట్ అయిపోయారు దిగడానికైతే. నేను మాత్రం ఇంకా కొంచెం సేపు ఫ్లైట్‌లోనే ఉండొచ్చు అని అందరికంటే లేట్‌గా అయితే దిగాననమాట. సో ఇట్లుంటది ఫ్లైట్ అయితే. సో దాని తర్వాత అన్న అయితే ప్రపంచానికి అడ్డంగా ఉన్నాడు. "అన్నో కొంచెం పక్కకు తీ అన్నా." సో విన్నట్లున్నాడు. అందుకే ముందుగా ఎళ్తా ఉన్నాడు. సో ఫైనల్‌గా అయితే బయటికైతే సర్లే ఎన్నెన్నో అనుకుంటా. సో ఫైనల్‌గా అయితే దీంట్లోనే మనం వచ్చాము. వెల్కమ్ టు బెంగళూరు. బెంగళూరుಗೆ స్వాగత. బెంగళూరు మే ఆప్కా స్వాగత్ హై. బయట అయితే వచ్చేసా. ఏం చేద్దామంటావు మరి? ఇది ఎగ్జిట్ గేట్ నుంచి బయటకైతే వచ్చేసిన తర్వాత బయట అయితే షాపులున్నాయి. సో దాని తర్వాత ఇప్పుడు మన ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాలి ఇంటికైతే. సో బస్సు ఎక్కడుందా అని అలా వెతుకుతా ఉంటే బస్సు అయితే కనిపించేసింది. సో మనం వెళ్ళాల్సిన బస్సేనో కాదో అని ముందుకెళ్ళి చూశాననమాట. ఫైనల్‌గా అయితే మన బస్సు అయితే దొరికేసింది. సో దాని తర్వాత కొంచెం భయం గూడా వేసింది. ఎందుకంటే బస్సులో ఎవ్వరు లేరు. డ్రైవర్ అంకుల్ ఏమైనా కిడ్నాప్ చేస్తాడేమో అనుకున్నా. కానీ ఫైనల్‌గా అయితే ఇంటికైతే చేర్చేశాడు. సో టైం అయితే 1:25 అయింది మిడ్‌నైట్. బాయ్ బాయ్.